హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టాప్ 7 న్యూ జెన్ యానిమే గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, మీ వర్షన్లో మీ ఫేవరెట్ న్యూ జెన్ యానిమే లేదా మీ టాప్ 7 న్యూ జెన్ యానిమేలు ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. లెట్స్ సీ ఎంతమందికి మీ ఒపీనియన్ లేదా మీ ఒపీనియన్లోని లిస్ట్ నచ్చుతుందో. ఆల్సో ఇది పార్ట్ 1 మాత్రమే. సో పార్ట్ 2లో ఇందులో కవర్ చేయని యానిమేస్ని మనం మళ్ళీ కవర్ చేస్తాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నెంబర్ 7, డాక్టర్ స్టోన్. ఈ యానిమేలో మన ప్రోటగనిస్ట్ పేరు సెంకు. సెంకు ఒక సైన్స్ ఫ్రీక్. ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ బిజీగా గడిపేస్తుంటాడు. అయితే దాదాపు 5 ఏళ్ల పాటు లవ్ చేసిన యుజురిహా అనే అమ్మాయికి సెంకు ఫ్రెండ్ అయిన టైజు ఎలాగైనా ప్రపోజ్ చేసేయాలని ఫిక్స్ అవుతాడు. కానీ ఇంతలో తను ప్రపోజ్ చేసే లోపే ఒక గ్రీన్ కలర్ బీమ్ ఆకాశం నుంచి వచ్చి భూమి మొత్తం కమ్మేస్తుంది. ఆ లైట్ తగిలిన ప్రతి మనిషి ఒక స్టాచ్యూలా పెట్రిఫై అయిపోతారు. అలా స్టాచ్యూస్గా మారిన కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత టైజు స్టాచ్యూ నుంచి బయటకు వస్తాడు. అయితే తన చుట్టూ ఉన్న మనుషులందరూ స్టోన్స్గా కనిపిస్తారు. కొన్ని మిలియన్ ఇయర్స్ హ్యూమన్స్ లేక సివిలైజేషన్ అంతా పోయి పెద్ద అడవిలా మారిపోయి ఉంటుంది ఆ ప్రపంచం. అయితే మరి టైజు స్టోన్ నుంచి ఎలా బయటపడ్డాడు అండ్ అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ కాన్సెప్ట్ యానిమేని మీరు చూసేయాలి. నెంబర్ 6, మై హీరో అకాడమియా. క్విక్స్ అనే సూపర్ పవర్స్ ఈ ప్రపంచంలో డిస్కవర్ అయ్యి అది నెమ్మదిగా ప్రపంచంలో ఉన్న దాదాపు 80% మనుషులకి ఈ సూపర్ పవర్స్ వస్తాయి. అయితే ఈ క్విక్స్ ఎలిమెంటల్ పవర్స్ నుంచి షేప్స్ని కూడా చేంజ్ చేయగలిగేంత పవర్ఫుల్గా ఉంటాయి. సో అంత పవర్ ఉంటే జనరల్గా ఏమవుతుందో తెలుసుగా, చెడ్డవాళ్ళు ఎక్కువైపోతారు. వాళ్ళనే ఈ యానిమేలో విలన్స్ అంటాము. అండ్ సో విలన్స్ ఆపాలంటే ఆబ్వియస్గా ఎవరు ఉండాలి? హీరోస్. సో ఇజుకు మిడోరియా అనే ఒక యంగ్ హై స్కూలర్కి తన చిన్నతనం నుంచి హీరోస్ అంటే ఎంతో ఇష్టం. వాళ్ళలా పెద్దయి తన క్విక్తో హీరో అవ్వాలనుకుంటాడు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పిన 80% క్విక్స్ ఉన్న ఈ ప్రపంచంలో మన మిడోరియా ఆ మిగిలిన 20% ఆర్డినరీ హ్యూమన్స్లో ఒకడు. ఒకరోజు నెంబర్ 1 హీరో అయిన ఆల్ మైట్ని మిడోరియా కలుస్తాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది? మిడోరియాకి పవర్స్ వచ్చాయా? వస్తే ఎలా వచ్చాయి? తను ఎలా తన చైల్డ్హుడ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు అనేది మీరు ఈ యానిమే చూసి తెలుసుకోండి. నెంబర్ 5, డీమన్ స్లేయర్. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి ఫ్యామిలీ బాధ్యతలన్నీ టాంజిరో అనే అబ్బాయి మీద పడుతుంది. సో టాంజిరో ఫ్యామిలీ మంచు కొండల ప్రాంతంలో నివసిస్తుంటారు. అయితే ఒకరోజు తన ఫ్యామిలీ ఖర్చుల కోసం చార్కోల్ అమ్మడం కోసం టాంజిరో కొండల కింద ఉన్న విలేజ్కి వెళ్తాడు. తిరిగి రావాలంటే డీమన్స్ అని చెప్పబడే మాన్స్టర్స్ ఉన్న ఈ ప్రపంచంలో రాత్రి అయి చీకటి బాగా పెరిగేసరికి కిందనే ఒక పెద్ద ఆయన ఇంట్లో స్టే చేస్తాడు ఆ నైట్. తిరిగి మార్నింగ్ మౌంటైన్స్ మీద ఉన్న తన ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ టాంజిరో కంటపడుతుంది. ఏంటి ఆ షాకింగ్ ఇన్సిడెంట్? తన ఫ్యామిలీకి ఏమైంది అనేది ఈ యానిమే చూసి తెలుసుకోండి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డీమన్ స్లేయర్ నుంచి ఒక మూవీ కూడా వచ్చింది. సో ఈ మూవీ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ యానిమే మూవీగా నిలిచింది. సో నెక్స్ట్ నెంబర్ 4, చైన్సా మ్యాన్. వాళ్ళ పేరెంట్స్ చేసిన అప్పు వాళ్ళు చనిపోయేసరికి డెంజీ అనే ఒక అబ్బాయి మీద పడుతుంది. అయితే డెంజీకి తోడెవరూ లేరు, తన చైన్సా డెవిల్ అయిన పోచితా తప్పించి. ఆ పెట్ డెవిల్ సాయంతో డెంజీ బయట డెవిల్స్ని చంపి ఆ వచ్చిన మనీతో అప్పు తీరుస్తుంటాడు. కానీ ఆ అప్పు మాత్రం తీరనంత ఎక్కువ ఉంటుంది. డెంజీ ఒక నార్మల్ లైఫ్ అండ్ రుచికరమైన ఫుడ్ కోసమే ఎప్పుడూ కలలు కంటుండేవాడు. అయితే ఇంతలో ఒకరోజు ఆ అప్పిచ్చిన అతను డెంజీని చంపేస్తాడు. మరి డెంజీ ఎలా బ్రతికాడు, చైన్సా మ్యాన్ ఎలా అయ్యాడు అనేది చైన్సా మ్యాన్ చూసి తెలుసుకోండి. నెక్స్ట్ నెంబర్ 3, విన్లాండ్ సాగా. థోర్ఫిన్ అనే ఒక అబ్బాయి ఐస్ అండ్ స్నో ఫీల్డ్స్ ఉండే దగ్గర నివసిస్తుంటాడు. ప్రతిరోజు రాత్రి అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన తన సీలో సేలింగ్ చేస్తున్నప్పుడు విన్లాండ్ అనే ప్రదేశానికి వెళ్ళాడని, అక్కడ నేల ఎంతో ఫర్టైల్గా ఉంటుందని, చుట్టూ చెట్లు ఇంకా ఎండ కాస్తూ చాలా పీస్ఫుల్గా ఉంటుందని, వార్స్ అసలు జరగవని చెప్తుండేవాడు. అయితే థోర్ఫిన్ ఒక గ్రేటెస్ట్ సోల్జర్ కొడుకు. వాళ్ళ నాన్న పేరు థోర్స్. అయితే అటువంటి సోల్జర్ ఇప్పుడన్నీ వదిలేసి తన ఫ్యామిలీ కోసమే బ్రతుకుతుంటాడు. అంతా బాగుందనుకునేసరికి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అసలు ఇంతకీ ఏమైంది? థోర్ఫిన్ విన్లాండ్ని కనిపెడతాడా అనేది మీరు యానిమే చూసి తెలుసుకోండి. నెక్స్ట్ నెంబర్ 2, జుజుట్సు కైసెన్. జుజుట్సు కైసెన్ ది మోస్ట్ పాపులర్ న్యూ జెన్ యానిమే అని చెప్పొచ్చు.
యూజీ ఇటడోరి అనే ఒక హై స్కూలర్ తన సీనియర్ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా దయాలని కనిపెట్టి ఒక క్లబ్ ఫామ్ చేసుకుంటారు. అలా ఉంటే ఒకరోజు యూజీ హాస్పిటలైజ్డ్ అయిన తన తాతయ్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్తాడు. అయితే స్కూల్లో మిడ్ నైట్ వెళ్ళి వీళ్ళ క్లబ్ యాక్టివిటీస్ చేస్తుంటారు మిగిలిన ఇద్దరు క్లబ్ మెంబర్స్. బట్ అనుకోకుండా వాళ్ళు ఒక కర్స్డ్ ఆబ్జెక్ట్ అయిన ఒక 1000 years ఏన్షియంట్ అయిన ఒక ఫింగర్ మీద ఉన్న సీల్ని తీసేస్తారు. అప్పుడు ఆ కర్స్డ్ ఆబ్జెక్ట్కి అట్రాక్ట్ అయ్యి దగ్గరలో ఉన్న కర్స్డ్ స్పిరిట్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇంతకీ అసలు ఈ కర్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆ ఫింగర్ ఎవరిది, యూజీ ఎలా వాళ్ళిద్దరిని కాపాడుతాడు, ఆ నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఈ యానిమే చూసి తెలుసుకోండి. నెక్స్ట్ నెంబర్ 1 అటాక్ ఆన్ టైటన్. ఇప్పుడు నేను చెప్పబోయే యానిమే న్యూజెన్లోనే కాదు ఆల్ టైమ్ యానిమేలోనే వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్. సో మాస్టర్ పీస్ ఎందుకంటే ఈ యానిమే యొక్క స్టోరీ టెల్లింగ్కి, ప్లాట్కి, ట్విస్ట్లకి, ఎమోషన్స్కి అండ్ ముఖ్యంగా ఎరెన్ యేగర్కి. సో ఇంకోటి ఏంటంటే ఈ యానిమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా, వరుసగా 10 రేటింగ్ IMDbలో ఉన్న ఓన్లీ షో బోత్ నాన్ యానిమే అండ్ యానిమే లిస్ట్లో. సో టైటన్స్ అనే భారీ సైజులో ఉండే కొన్ని మాన్స్టర్స్ నుంచి కాపాడుకునేందుకు కొన్ని పెద్ద పెద్ద వాల్స్ మధ్య ఎరెన్ తన ఫ్యామిలీతో పాటు నివసిస్తుంటారు. బట్ సడన్లీ ఒకరోజు ఆ గోడను కూడా బద్దలు కొట్టి టైటన్స్ ఊర్లోకి ప్రవేశిస్తాయి. మరి ఆ తర్వాత ఏమైంది, టైటన్స్ సీక్రెట్ ఏంటి, ఎందుకు యానిమే ఒక మాస్టర్ పీస్ అంటున్నానో తెలుసుకోవాలనుకుంటే ఈ యానిమే చూసేయండి. అండ్ గైస్, ఈ లిస్ట్ నుంచి మీరు నన్ను పర్సనల్గా ఏదైనా యానిమే రికమెండ్ చేయమంటే, ఒకవేళ మీరు స్టోరీకి ఇంకా ప్లాట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా అటాక్ ఆన్ టైటన్ ఇంకా విన్లాండ్ సాగా చూడాలి. సో ఈ 2 యానిమేలు కూడా మనకు స్టోరీకి ప్లాట్కి డెడికేట్ అయిన యానిమేస్ అని చెప్పాలి. సో ఖచ్చితంగా మీరు స్టోరీకి ప్లాట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళైతే ఈ 2 చూడండి. అండ్ మీకు స్టోరీతో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కావాలనిపిస్తే మనకు JJK అంటే జుజుట్సు కైసెన్ ఇంకా డీమన్ స్లేయర్ చూడండి. సో బేసికల్గా మీకు అటాక్ ఆన్ టైటన్ విన్లాండ్ సాగా ఈ రెండిట్లో కూడా యాక్షన్ పార్ట్ ఉంటుంది. బట్ అవి 2 ఏంటంటే మోస్ట్లీ స్టోరీ వైపే ఎక్కువ డ్రైవ్ అయి ఉంటాయి. బట్ JJK ఇంకా డీమన్ స్లేయర్ విషయానికి వస్తే ఇవి స్టోరీతో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సేమ్ స్పేస్ ఇస్తాయి అన్నమాట. సో మీకు బోత్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు స్టోరీ టెల్లింగ్ కావాలంటే JJK ఇంకా డీమన్ స్లేయర్ చూడొచ్చు. అండ్ మీకు విజువల్గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ కావాలనిపిస్తే చైన్సా మ్యాన్ చూడండి. సో చైన్సా మ్యాన్లో యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బట్ ఇది చైన్సా మ్యాన్లో మనకి ఒక సీజనే వచ్చింది. ఈ సీజన్లో మనకు స్టోరీలో అంత డెప్త్కి అయితే వెళ్ళరు. సో మీకు విజువల్గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా చైన్సా మ్యాన్ చూడండి. అండ్ మీరు కనుక యానిమేకి న్యూ అయితే మీరు ఖచ్చితంగా మై హీరో అకాడమీ చూడాలి. సో మై హీరో అకాడమియాలో మనకి టోటల్ 6 seasons వచ్చాయి. 7th season త్వరలోనే రాబోతుంది. సో మై హీరో అకాడమియా కూడా బిగినర్కి చాలా మంచి యానిమే అని చెప్పొచ్చు, బిగినర్ యానిమే. సో ఇందులో కూడా మనకి మంచి యాక్షన్ సీన్స్, స్టోరీ అంతా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు సైన్స్ అంటే ఎంతో ఇష్టమైతే, ఒకవేళ ఇష్టం లేకపోయినా పర్వాలేదు, డాక్టర్ స్టోన్ చూసిన తర్వాత మీకు సైన్స్ అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. డాక్టర్ స్టోన్ చూడాలి. సో డాక్టర్ స్టోన్లో మనకు స్టోరీతో పాటు కామెడీ, అడ్వెంచర్ ఇలాగ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో లిస్ట్లో లాస్ట్లో ఉంది కదా అనేసి డాక్టర్ స్టోన్ని మీరు తక్కువగా అయితే చూడకండి. సో బేసికలీ డాక్టర్ స్టోన్లో మనకి చాలా మంచి ఫన్ ఇంకా అడ్వెంచర్ స్టోరీ చాలా మంచివి మనకి దొరుకుతాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన టాప్ 7 న్యూ జెన్ యానిమే పార్ట్ 1. పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ యానిమే నేను చెప్పిన లిస్ట్లో ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో అలాగే మీ వర్షన్లో మీ టాప్ ఫేవరెట్ న్యూ జెన్ యానిమే ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.